కాంగ్రెస్ పార్టీ అసలు పరీక్షకు రెడీ అవుతుంది. ఇంకో 3-4 నెలల్లోనే పార్లమెంట్ ఎలక్షన్స్ ఉన్నాయి. కరెక్ట్గా ఈ టైంలో ఇచ్చిన హామీలు సక్రమంగా అమలు చేయాలి, కానీ దాంట్లో యూటర్న్లు తీసుకుంటే రేపు పార్లమెంట్ ఎన్నికల్లో దక్షిణాది నుంచి భారీగా సీట్లు తెచ్చుకోవాలి, 10 ఎంపీ సీట్లు తెచ్చుకోవాలని కాంగ్రెస్కి పెద్ద ఎదురు దెబ్బ తగులుతుంది. ప్రతి ఒక్కళ్ళకి ఆడపిల్లలకి డబ్బులు ఇస్తామన్నారు, ప్రతి ఒక్కళ్ళకి గ్యాస్ అన్నారు, ప్రతి ఒక్కళ్ళకి కరెంట్ అన్నారు, అంతేగాని అర్హులు అని చెప్పాల. అర్హులైనా అంటే అర్థం ఏంటో చెప్పాల్సి వస్తుందిగా. ఇప్పుడు అర్హులు అంటే రేషన్ కార్డు ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు, ధనవంతులకి ఇవ్వమని చెప్పట్లా, కానీ రేషన్ కార్డులు. ఇప్పుడు రేషన్ కార్డులు చాలామందికి లేవని ప్రభుత్వమే చెప్పిందిగా. రేవంత్ రెడ్డి కొత్తగా రేషన్ కార్డులు ఇద్దాం అనుకుంటున్నాడు కదా. రాజశేఖర రెడ్డి హయాంలో ఇచ్చిన రేషన్ కార్డులు తప్ప తర్వాత రేషన్ కార్డులు ఎక్కడ ఉన్నాయి? ఏదో రైస్ కార్డులు అంటే ఆ మధ్యన కేసీఆర్ ఇచ్చారు, కానీ కొంతమందికి ఇచ్చారు. ఇప్పుడు అందరికీ ఇచ్చి తీరాలి, ఇవ్వకపోతే కనుక యూటర్న్ అవుతుంది. అందులో రేపు 1వ తారీఖు వచ్చేస్తుంది. ఇందులో అతిపెద్దదైనటువంటి అంశం 500 రూపాయల గ్యాస్ సిలిండర్ రేపు 1 నుంచి అమలు చేయాలి. ప్రతి ఇంటికి 200 యూనిట్ల కరెంటు బిల్లులో కొయ్యాలా. అట్లా ప్రతి మహిళకి 2500 రూపాయల భృతి రేపు మరి 1వ తారీఖు ఇస్తారా లేదా. అట్లాగే రైతు భరోసా రుణమాఫీ ఇంకా పడలేదని చెప్తున్నారు కేసీఆర్ కూడా, అవి ఇస్తారా లేదా. కొత్త కార్డుల కోసం 10 లక్షలకు పైగా అప్లికేషన్స్ ఉన్నాయి, అవి తీరుస్తారా లేదా. రేషన్ కార్డుకే లింక్ పెడుతున్నటువంటి నేపథ్యంలో రేషన్ కార్డుల గురించి పెద్ద డిమాండ్ పెరుగుతుంది. ఏం జరుగుతుందో చూడాలి.